యజుర్వేదం 22వ అధ్యాయం, ఇది 21వ మంత్రం. ఇందులో విషయము మనుష్యుల కర్తవ్యము, అంటే మానవ జన్మ ఎత్తిన వాళ్ళ అందరి యొక్క కర్తవ్యం ఏమిటనేది ఈ వేదమంత్రం ద్వారా పరమాత్మ తెలియజేస్తున్నాడు. అదేంటో తెలుసుకుందాం. ఓం విశ్వో దేవస్య నేతుర్మర్తో పురీత సఖ్యం విశ్వో రాయ ఇషుద్యతి ద్యుమ్నం ప్రణీత పుష్యసే స్వాహ. ప్రతి పదాల యొక్క అర్థం ఎటుల, విశ్వ సకల, మత్త మనుష్యులు, నేతు నాయకుని, దేవస్య విద్వాంసుని, సఖ్యం మైత్రిని, పురీత స్వీకరించుచుందులో, విశ్వ సకల మనుష్యులు, రాయే ధనము కొరకు, ఇషుధ్యతి యాచించుదురు, స్వహ సత్యవాణి చేతను, పుష్యసే పుష్టి కొరకు, ద్యుమ్నం ధనమును, అలాగే యశస్సును, వ్రణీత స్వీకరించవలయను. ఇది మంత్రంలో ప్రతిపదార్థము. ఈ ప్రతిపదార్థంలో ఏముంది? సమస్త మానవులు, విద్వాంసులు అంటే వేద పండితుల యొక్క మైత్రిని, వారితో సఖ్యతగా ఉండాలి, వారికి దగ్గరగా ఉండాలి, వారి వాణిని వినాలి. ఏ విధంగా అయితే విద్వాంసుల యొక్క వేదవాణిని స్వీకరిస్తున్నారో అదే విధముగా ధనం కొరకు యాచించుదురో. ధనము మన జీవన యాత్రకు ధనం అవసరమే, దానికోసం కూడా మనం ప్రయత్నం చేస్తుంటాం. ఎలాగైతే ధనం కోసం ప్రయత్నం చేస్తున్నారో అలాగే సత్యవాణి చేత, ఈ సత్యవాణి చేతను, పుష్టికృ ధనమును, యశస్సును స్వీకరించవలయను. ఇది సత్యము కొరకు, సత్యాచరణ కోసం మనం ప్రయత్నం చేయాలి. ఆ ధనము కూడా సత్యమైనది అయి ఉండాలి. సత్యం చేత దాని ధర్మానుకూలమైన ధనాన్ని సంపాదించాలి. ఆ విధంగా మనం యశస్సును స్వీకరించాలి. ఇది ప్రతి పదార్థము. లేకపోతే భావార్థం. మనుష్యులందరూ విద్వాంసులతో మైత్రి యొనర్చి విద్యా యశస్సులను గ్రహించి ధనవంతులు, కాంతివంతులు అయి ఉత్తమ యోగ్య ఆహారము, మంచి మార్గముచే బల సంపన్నులగుదురు గాక. ఇది మానవులు బల సంపన్నులు అవ్వాలి, మంచి మార్గంలో వెళ్ళి యోగ్యమైన ఆహారం స్వీకరించాలి, ఉత్తములుగా జీవించాలి. అలాగే కాంతివంతులై, అంటే ఓజస్సు తేజస్సు అంటారు కదా, మన యొక్క ఆహార విహార వ్యవహారం వలన, మనం చేసే ధ్యాన సాధన వలన మన శరీరంలో ఒక రకమైనటువంటి కాంతి వస్తుంది. ఆ కాంతి మన యొక్క సాధనను తెలియజేస్తుంది. కానీ అలాంటి ఉత్తమమైనటువంటి సాధనలో యోగ్యమైన ఆహారం తీసుకోవాలనేది ఇందులో చెప్తున్నారు. కాబట్టి మానవుల యొక్క జీవన విధానం ఎలా ఉండాలనేది ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? మనకన్నా ఉన్నతులైనటువంటి వేద పండితులు, అలాగే యోగులు, యోగ సాధన చేసిన వాళ్ళు, వాళ్ళ మైత్రి అంటే వాళ్ళ దగ్గరికి చేరి వారి నుండి ఆ జ్ఞానాన్ని పొంది ఆ యోగ సాధన యొక్క రహస్యాలు తెలుసుకొని మనము కూడా పరమపిత పరమాత్మని ఉపాసన చేసి ఉత్తమ జీవితాన్ని జీవించాలని ఈ మంత్రం యొక్క ఉపదేశం. ఓ